దేవుడు నన్ను మరొకసారి ఇది రత్నాపురం కాదు, రత్నాలపురం. అందరూ రత్నాలు అంటే ఏమిటి? ఏం చెప్తారు? ముత్తు రత్నాలు అంటాం కదా, అవి ఉంగరాలు పెట్టుకోవటం, ఇలా కమ్మలు పెట్టుకోవటం కదా. ఇది ఊరు పేరు రత్నాలపూర్. ఈ రత్నాలపూర్లో రత్నాలు చాలా ఎదిగినాయి. నానా విధమైన దేశంలో నివాసం చేస్తున్నాయి ఆ రత్నాలు. బీదర్లో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను దీవించి రక్షించి కాపాడను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే మన సోదరుడు ఒక వాక్యం చదివాడు కదా, ಸಂಖ್ಯಾಕಾಂಡಗಳು ಅರಣ್ಯಕಾಂಡದಲ್ಲಿ ಆ ವಾಕ್ಯ ಓದಿರು ಓದ್ರಪ್ಪ ಮೈತಗಳು. ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸುವುದಕ್ಕೆ ನನಗೆ ಅಪ್ಪಣೆ ಆಯಿತು. ಆತನು ಆಶೀರ್ವಾದಿಸಿದ ನಂತರ ನಾನು ಬದಲಾಯಿಸಲಾರೆನು. ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸುವುದಕ್ಕೆ ನನಗೆ ಅಪ್ಪಣೆ ಆಯಿತು. ಆತನು ಆಶೀರ್ವದಿಸಿದ ನಂತರ ನಾನು ಬದಲಾಯಿಸಲಾರೆನು. ಯಾರು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ರ? ದೇವರು ವಿಶೇಷವಾದ ರೀತಿಯಿಂದ ರತ್ನಪುರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ, ಈ ರತ್ನಪುರ ಅಂತ 50-60 ಮನೆಗಳಿಗೆ ಆಶೀರ್ವಾದ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಮಕ್ಕಳು ವಿಸ್ತರಿಸಲಿ. ಇದು ಸತ್ಯದ. ಬಟ್ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿದ ಮೇಲೆ ಅವರಿಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ಬೇಕಲ್ಲ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಂದ್ರೆ ಏನ್ರಿ? ಕೃತಜ್ಞತೆ, ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಬೇಕಲ್ಲ. ಸರ್ವಲೋಕ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ದೇವರಿಗೆ ಯಾರು ದಿನಕ್ಕೆ 2 ಆವರ್ತಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾರೋ ಅವರ ಮನೆಗೆ ವಿಪತ್ತು ಬರುವುದಿಲ್ಲ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸರಿಯಾಗಿ ಕೇಳ್ರಿ. ನನಗೆ ಪಾಸ್ಟರ್ ಅವರು ಕೇವಲ 30 ನಿಮಿಷ ಟೈಮ್ ಕೊಟ್ಟರ, ಅದರೊಳಗಾಗಿ ನಾವು ಮುಗಿಸ್ಬೇಕು. ದಯಮಾಡಿ ನೀವು ವಾಕ್ಯ ಓದುವುದು ಲೇಟ್ ಆಗ್ತದಾದ್ರೆ ಇನ್ನು ಸಮಯ ಹೆಚ್ಚಾಗ್ತದ. ಅದಕ್ಕೆ ಬೇಡ, ನಾವು ಕೊಟ್ಟ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಅದಕ್ಕೆಂತ ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದು ಮಾತಿದೆ, ಕಸ ತಿನ್ನುವುದಕ್ಕಿಂತ ತುಸು ತಿನ್ನೋದು ಲೇಸ್ ಅಂತ. ಹೌದಲ್ರಿ? ಕಸ ಕಟ್ಟಿದ ಕೊಡುವಂತ ಅನ್ನ ಎಷ್ಟು ತಿಂದ್ರೆ ಏನದ ಲಾಭ ಇಲ್ಲ. ಅದು ಉಪ್ಪಿಲ್ಲ, ಖಾರ ಇಲ್ಲ, ಅದ್ರಾಗ ಅದು ತಿಂದೇನು ಲಾಭ? ಉಪ್ಪು, ಖಾರ, ಮಸಾಲೆ ಇದ್ದಿದ್ದು ಸ್ವಲ್ಪ ತಿಂದ್ರೆ ಸಾಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅಂತ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಕೇಳೋಣ. ರತ್ನಾಲಪುರದವರಿಗೆ ದೇವರು ವಿಶೇಷವಾದ ಆಶೀರ್ವಾದ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನೀವೆಲ್ಲರೂ ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಬೇಡ, ಸಮಯ ನಮ್ಗೆ ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಇದೆ. ದಿನಕ್ಕೆ 2 ಆವರ್ತಿ. ಪ್ರಕಟಣೆ ಪುಸ್ತಕದಲ್ಲಿ 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 7ನೇ ವಚನದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಸರ್ವಲೋಕ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ಆತನಿಗೆ. ಓದಪ್ಪ, ಪ್ರಕಟಣೆ ಪುಸ್ತಕದಲ್ಲಿ 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 7ನೇ ವಚನ ಪ್ರಕಾರ ಯಾರು ಹೇಳಿದ್ದು? ಯಾರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? ಯಾರಿಗೆ ಹೇಳ್ತಿದ್ದಾನೆ? ದೇವರು ದೇವದೂತರ ಮುಖಾಂತರ ರತ್ನಾಪುರದವರಿಗೆ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. ಯಾರಿಗೆ? ರತ್ನಾಪುರದವರಿಗೆ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ನೀವು ದೇವರಿಗೆ ಭಯಪಟ್ಟು మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఎవరికి భయపడాలంట? దేవునికి. మనసు చెప్పాలి. ఎవరికి భయపడాలి? గట్టిగా చెప్పండి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడేవారు వాక్యం ఎందుకు చదవరు? దేవునికి భయపడేవారు దేవునికి ఎందుకు నమస్కారం పెట్టరు? దినానికి 2 మార్లు ఎవరైతే దేవునికి భయపడి ఆయనకు నమస్కారం చెల్లిస్తారో మీ ఇంట్లో భయము రాదు. చెప్పడం జోరుగా. మీ ఇంట్లో ఆపత్తు రాదు, మీ ఇంట్లో విపత్తు రాదు, మీ ఇంట్లో దొంగలు రాదు, మీ ఇంట్లో మోసము రాదు, మీ ఇంట్లో సమయంకు ముందు సావు రాదు. సావు అందరికీ వస్తుంది. నీకు వస్తుంది, నాకు వస్తుంది, మనకందరికి వస్తుంది. ప్రపంచంలో ఉన్న ఏ మేధావి ఉండని వానికి సావు తప్పది. కానీ తప్పది కనుక సావుకు ముందు చచ్చిపోవాలన్నా, సావుకు సమయం వచ్చినప్పుడు చనిపోవాలన్నా? సావుకు సమయం వచ్చినప్పుడు చనిపోవాలంటే దేవునికి 2 మార్లు నమస్కారం పెట్టినట్టయితే దేవుని రాకకు మహిమ కలుగును గాక. చదువునే ప్రకటన పుస్తకం గ్రంథం 14వ అధ్యాయంలో 7వ వచనములో అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచాలి. నిదానమమ్మా, నిదానం. సచిన్ మరి ಒಂದು ಗ್ಲಾಸ್ ತುಂಬಾ ಖಾಲಿ ಗ್ಲಾಸ್ ಜಲ್ದಿ ಬಾ. ఆయనకు మహిమపరచాలి. ఆయనకు మహిమపరచాలంటే
మహిమపరచాలి. ఎన్ని మార్లు చెప్పాలి? ఎన్ని మాటలమ్మా? మీ మేక మందల గురించి దేవునికి మహిమపరచాలి. మీ గోద గొడ్ల విషయంలో దేవునికి మహిమపరచాలి. మీ పిల్లల చదువు గురించి దేవునికి మహిమపరచాలి. మీ ఉద్యోగం గురించి మహిమపరచాలి. మీ వ్యాపారం గురించి మహిమపరచాలి. మీ పంట పొలము విషయంలో దేవునికి మహిమపరచాలి. నన్ను నా కుటుంబము బాగుండాలని దేవునికి మహిమపరచాలి. అంటే మహిమపరచాలంటే ఏమది అని ఒక కొబ్బరికాయ ఇవ్వాలా? ఏ పిల్లలు కూర్చొని పెట్ట దేవునికి కొబ్బరికాయలు ఇవ్వాలా? దేవునికి అగరబత్తులు ఊదు ఇవ్వాలన్నా? ఆ సమయంలో దేవునికి ఏమన్నా నైవేద్యం పెట్టాలన్నా? లేదు. ఆ నైవేద్యమే నీ రెండు చేతులు చెప్పకూడదు ఉండేది. ఆ నైవేద్యమే నీ రెండు చేతులు దేవుని వైపు చాచి నమస్కారం పెట్టినట్లయితే దేవుని ఆత్మ నీ ఇంట్లో వచ్చును గాక. యోగం చెప్పరప్ప రత్నాపూర్ వాడు. ఆమేన్ ఆమేన్ అరే గట్టిగా ఆమేన్ 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 అంటే కదంటే అలాగే అవును గాక చెప్పగలమండి. దేవుని ఆత్మ నీ ఇంట్లో దిగి రావాలంటే ఆయనకు నమస్కారం పెట్టాలి. హల్లెలూయా. చదువుతండి. ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చును గనుక నిదానం చదువుతాను. ఇప్పుడు అర్థం కాదు, మా ఆడపిల్లలు చదవలేదు. ఏమనంట? ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగా చేసిన వారికి ఇప్పుడు పెడదామన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మొక్క మీద దుప్పట్టున్నది, మేము పండుకొన్నాము అని అర్థం చేసుకోండి. ఇప్పుడు పండుకున్నాము, ఆల్రెడీ ఇప్పుడే పండుకున్నాము. ఇంకా పొద్దుగాల లేవు, పిట్టలు కాకులు కావు 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 చుమ్ చుమ్ అంటలేదు. ఆ చుమ్ము చుమ్ము అన్నప్పుడు ఆ శబ్దం విన్నాక లేచి దుప్పటి తీసి ఫస్ట్ ఎవరికి నమస్కారం పెట్టాలి. మగడా నమస్కారం అందమా? నా భార్య ఎంత మంచిగా నువ్వు నమస్కారం అందముందా? ఓ అత్త, నీ దగ్గర 5 ఎకరాల భూమి ఉన్నది, నమస్కారం పెట్టకపోతే నీ భూమి పట్టేయమంట. నమస్కారము పెడదామా? మామకు పెడదామా? ఫర్ ఎగ్జాంపుల్ మీ దైవ సేవకుడే మీ ఇంటికి వచ్చాడు ఉదయమున 5 గంటలకు. ఉదయమున 5 గంటలకు వచ్చి ఓ శ్రవణి అవరే జై క్రైస్ట్ ಅಂತ ಚೀರ್ಲತ್ತ. ಅರ್ಥ ಆಗಿದ್ ಮಗ? ಅರ್ಥ ಆಗಿದ್ರಿ? ಗುರಪ್ಪನ ಮನೆಗೆ ಹೋಗ್ಯಾರ ನಮ್ಮ ಸರ್ಪಂಚ್, ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ಈಗೂ ಸರ್ಪಂಚನ್ನ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಯಾರ. ಸರ್ಪಂಚ್ ಸಾಬ್ರೆ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ. ಗ್ಲಾಸ್ ಏನು 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 ಬೇಕಾಗಿಲ್ಲ. ಯಾರಿಗೆ ನಮಸ್ಕಾರ? ಇನ್ನು ಸರಿ, ಯಾರಿಗೆ ನಮಸ್ಕಾರ? ತೆಗೆದ ತಕ್ಷಣ ದೇವರಿಗೆ ಎಷ್ಟು ಅರ್ಜೆಂಟು. ಅಂಗಳಕ್ಕೆ ಒಂದು 1000 ರೂಪಾಯಿ ಕೊಡವ, 10,000 ರೂಪಾಯಿ ಕೊಡವ, 1,00,000 ರೂಪಾಯಿ ಕೊಡವ. ನೀ ಅಂಗಳಕ್ಕೆ ನಿಂತು ಓ ಶ್ರವಣಿ ಅವರೇ ಈಗ ನೀ ಕೇಳಿದ 1,00,000 ರೂಪಾಯಿ ಕೊಡ ಬಂದಿದೆ. ಸಡನ್ಲಿ ಹಾಸಿಗೆ ತೆಗೆದು ಹಾಸಿಗೆ ಬಡಿಸಾಕಿ ಯಾವಾಗ ಸೌಕಾರ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದಾರ 1,00,000 ರೂಪಾಯಿ ಮುಂಜಾನೆ ಲಕ್ಷ್ಮಿ ಬಂದಾರ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಹಾಸಿಗೆ ಬಡಿಸಾಕಿ ದನ ಓಡಿ ಹೋಗಿ ಪಟೇಲ್ರೇ ಸಾವುಕಾರ್ರೇ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಂತೇಳಿ ಪೂರ ಬಗ್ಗಿ ನಮಸ್ಕಾರ ಮಾಡಿದ್ರೆ ಆ ದುಡ್ಡು ತಗೊಂಡು 5 ನಿಮಿಷಕ್ಕೆ ಫೋನ್ ಬರ್ತದ. ಯಪ್ಪ ಶಿವಮಣಿ ಎಲ್ಲಿದ್ದೀವಿ, ಯಾಕೋ ಮುಂಜಾನೆ ಫೋನ್ ಮಾಡಿದಿ ಅಂದ್ರೆ ಓ ಗಾಂಧಿ ಹಾಸ್ಪಿಟ್ಲಾಗ ಹಾದಿ ಕಾಯ್ದಂತಿದ್ದೆವು. ಅರ್ಥ ಆಗಿದ? ಹೈದರಾಬಾದ್ ಗಾಂಧಿ ಹಾಸ್ಪಿಟ್ಲಾಗ ಹಾದಿ ಕಾಯ್ತು. ಯಾರಾಗ್ಯದ ಅಪಾರ ಹಿಂಗೆ ಹೋಗೋದು ಹಂಗೆ ಸೀದಾ ಗಾಂಧಿ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಹೋಗಿ ನೀವು ಅಂದ್ರೆ 1,00,000 ರೂಪಾಯಿ ಇಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕೀಗ. ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು? ಆ 1,00,000 ರೂಪಾಯಿ ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಬಾಯಿಗೆ ಸೇರ್ಬೇಕಾದ್ರೆ, ನಿಮ್ಮ ಅಲಮಾರಿ ಒಳಗೆ ಸೇರ್ಬೇಕಾದ್ರೆ, ನಿಮ್ಮ ಬ್ಯಾಂಕ್ ಪಾಸ್ಬುಕ್ನಲ್ಲಿ ಡಿಪಾಸಿಟ್ ಆಗಬೇಕಾದ್ರೆ
ಒಡೆಯನಾದ ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಯಾವುದೇ ಕಾಲದಲ್ಲಿ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾರೋ ಆ ₹1,00,000 ಬ್ಯಾಂಕ್ನಲ್ಲಿ ಡಿಪಾಸಿಟ್ ಆದ ಮೇಲೆ ತಿಂಗಳ ಬಡ್ಡಿ ಬರ್ತದಂತ. ಚಪ್ಪಾಳೆ ಹೊಡ್ರಿ. ಈಗ ದೇವರಿಗೆ ಯಾರು ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾರೋ ಅವರ ಮೇಲೆ ಯಾವ ಆಪತ್ತು ಬರುವುದಿಲ್ಲ. ಅರಣ್ಯಕಾಂಡದಲ್ಲಿ 23ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 21 ವರ್ಷದಲ್ಲಿ ಮಾತಿದೆ, ಅವರ ಮೇಲೆ ಯಾವ ಆಪತ್ತು ಬಂದಿಲ್ಲ, ಯಾವ ವಿಪತ್ತು ಬಂದಿಲ್ಲ. ನಾನೇನು ಮಾಡಲಿ? ಹೌದಲ್ಲ? ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕಳಿಸ್ತಾನೆ, ಅವನಿಗೆ ಶಾಪ ಹಾಕು, ರಕ್ತ ಅನ್ಕೊಂಡವನಿಗೆ ಶಾಪ ಹಾಕು. ಅವಂತ ಶಾಪ ಹಾಕಲ್ಲ. ಯಾಕೆ ಶಾಪ ಹಾಕಲ್ಲ ಅಂದ್ರೆ ದೇವರಾತ್ಮ ಅವನ ಊರೊಳಗೆ ತಿರುಗುತ್ತಾ ಇದೆ, ಸಂಚರಿಸ್ತಾ ಇದೆ. ಚಪ್ಪಾಳೆ. ದೇವರಾತ್ಮ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ತಿರುಗುತ್ತಾ ಇದೆ. ನಾ ಮಾಡಲ್ಲ, ಶಾಪ ಹಾಕಲ್ಲ. ದೇವರಾತ್ಮ ಅವರ ಸಭೆಗಳಲ್ಲಿ ಸಂಚರಿಸ್ತಾ ಇದೆ, ನಾ ಶಾಪ ಹಾಕಲ್ಲ. ಹಾಗಾದ್ರೆ ಫಸ್ಟ್ ದೇವರಿಗೆ ನಮಸ್ಕಾರ, ಆಮೇಲೆ ಪಾಸ್ಟರಿಗೆ ನಮಸ್ಕಾರ, ಎರಡದಾಗಿ ನಿನ್ನ ಹಣಪಟ್ಟ ಸಾಹುಕಾರರಿಗೆ ನಮಸ್ಕಾರ ನೀವು ಮಾಡಿದ್ರೆ ಡಿಪಾಸಿಟು ಅಲ್ಲಿ ಆದಮೇಲೆ ಅದು ತಿಂಗಳ ಫಲ ಕೊಡ್ತದೆ ಅಂತೇಳಿ ಬೈಬಲಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ರಿ. ಒಂದು ವಿಪತ್ತು ಬರಲಾರದಂತ ದೇವರ ಸಂಧಾನದಲ್ಲಿ ಬರಕ್ಕೆ ನೋಡ್ರಿ, ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ 52 ವಾರ ಅವರಿ. ನೀವು ನಂಬಿ ಬಿಟ್ಟರೆ ಬಿಡಿ. ಈ 52 ವಾರ ನೀನು ಒಂದು ವೇಳೆ ಸಭೆಗೆ ಬಂದಿಲ್ಲ, ನಿನ್ನ ತಾಯಿ ಸಭೆಗೆ, ನಿನ್ನ ಚರ್ಚ್ಗೆ, ನಿನ್ನ ಊರಲ್ಲಿ ನಿನ್ನ ಕೇರಿ ಇರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮಂದಿರಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ತಿಳ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಆ ವಾರ ನಿಮ್ಮ ಮೇಲೆ ವಿಪತ್ತು. ಅರಣ್ಯಕಾಂಡದಲ್ಲಿ 23ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 21ನೇ ವಚನ ಪ್ರಕಾರ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನೋಡಿ, ನಾವಿಬ್ಬರು ನಿಮ್ಮ ಊರಿಗೆ ಬರ್ಬೇಕಂತ ಹೇಳಿ, ಬಟ್ ನಿಮ್ಮ ಊರಿಗೆ ಬರ್ಬೇಕಂತ ನಮ್ಗೆ ರಾತ್ರಿ ಕನಸಿನಲ್ಲಿ ಕಾಣಿಲ್ಲ. ಸಚಿನ್ ಹೇಳಿದ್ರೆ, ಅಯ್ಯ ಮುಂದಿನ ವಾರ ನೀವು ಬನ್ನಿರಿ ಅಯ್ಯ ಅಂತಂದ್ರೆ, ಹಂಗಲ್ಲ ಅಯ್ಯ ಪಾಸ್ಟ್ ಹೇಳಿದ್ರೆ ಬರ್ತೀನಿ ಅಂತಂದೆ. ಅದು ಪಾಸ್ಟ್ ಪಾಪ ಒಳ್ಳೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಕೊಟ್ಟು ಬಾಂಗ್ರಿ ಅಂತಂದ್ರೆ ಸಚಿನ್ ಅವ್ರು ಮರ್ತು ಹೋಗ್ಯಾರ. ಏನು ಹೋಗಿತ್ತಿಂದು ಗುರು ನಿಂತು ಹೊಡೆದ್ರು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಅವ್ರು ಮರ್ತು ಹೋಗ್ಯಾರ. అని మర్చిపోయి మేము అలా కూర్చున్నాము. మనకి కూడా మాకు ఫోన్ చేసి, అయ్యా మీరు వచ్చే ఆదివారము మా దగ్గర ఉండాలని. మేము అక్కడ రెడీ ఉన్నాము. ఇప్పుడు నాకు రక్తపురం అంటే చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? మీ చేతులు చాలా పెద్దగా ఉన్నాయి, పరలోకంకు ముట్టుకుపోతాయి. చెప్పకూడదండి. మా ఒడిశా ప్రాంతంలో ఒక ఆడపిల్ల ఒక సీర కట్టుకొని ఒక సంవత్సరము కట్టుకొని సంసారం చేసి ఆడపిల్లలు మీకందరికీ నమస్కారం చెల్లించిండ్రు. రత్నాపూర్ సంఘానికి ఆడపిల్లలకు నమస్కారం చెప్పిండ్రు. మీరు స్వీకారం చేసుకోండి, నేను వాళ్ళకు పోయి ముట్టిస్తాను. హల్లెలూయా. ఏదేమని కానీ దేవుని చిత్తము రత్నాపూర్కి రావాలి, వాక్యం చెప్పాలి, ప్రార్థించాలని దేవుడు మాకిద్దరికి సమీక్షాన్ని మలిచాం. అయితే దేవునికి నమస్కారం పెట్టకపోతే ఆ విపత్తు మీ ఇంటికి వచ్చును గాక. ఏమని అనుకోండి, దేవునికి ఫస్ట్ నమస్కారం పెట్టకపోతే ఇంకో మాట ఉంది, అది చెప్పాలంటే నాకు సమయం లేదు. నీ మొదటి రొట్టె చేస్తుంది, పిండి పిస్తావు కదా, ఆ పిండి ఒక రొట్టెకి ఎంత తీసుకుంటావో అంత బండ మీద వేసి అది నీళ్ళు వేయక ముందు 5 ఏళ్ళు దాంట్లో పెట్టి పక్కకు ఒక డబ్బాలు తీసిపెట్టు. ఎన్ని రొట్టెలు చేస్తావో అన్ని పిడుకులు కట్టి ఒక డబ్బాలు వేసి వారమంతా తిన్న రొట్టెను ఆదివారం దేవుని సంఘములు తెచ్చినట్టయితే దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా దీవించి రచించి కాపాడుగాక. మీరు చేసే ఛాయ్లో సహా, చక్కెర సహా, చాయ్ పత్తి సహా బైబిల్ రాయబడ్డది. చాలా పొద్దున్న ఏమనే ఆ చా చేసేటప్పుడు 4 చెంచాలు చాయ్ పొడి వేసినట్లయితే, 5 చెంచాలు వేసినట్లయితే 1 చెంచా ఒక డబ్బాలో స్టాక్ చేయాలి. అర్థమవుతుందా? 10 చెంచాల చక్కని మీరు వేసినట్లయితే అక్కడ 1 చెంచా ఒక డబ్బాలో వేయాలి. మీరు ఆదివారం వచ్చేటప్పుడు 6 రోజుల కానుక గుళ్ళలో పెట్టుకొని ఆ 4-5 డబ్బాలు తెచ్చి ఇక్కడ ముంగట పాస్టర్కు చేతులు పెడితే ఆయన అంటాడు, దేవుడు మిమ్మల్ని శాపము ఇచ్చును గాక అని అంటాడా? దేవుడు మిమ్మల్ని దీవించి రచించి కాపాడును గాక అంటారా? గట్టిగా చెప్పాలి. ఇంటి చేత గట్టిగా చెప్పాలి.
అది ఇంకా జరగట్టుగా చెప్పాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. చేస్తారా? అప్పుడు ఇశ్రాయేలు అలాగే చేస్తామని ప్రామిస్ చేసింది. ఆ ఇశ్రాయేల్ కాలంలో ఆడపిల్లలు ప్రామిస్ చేసిండ్రు, మగ పిల్లలు ప్రామిస్ చేసిండ్రు కనుక వాళ్ళ పేరు బైబిల్లో రాయబడ్డది ఇశ్రాయేల్ జనాంగం అని. అందు గురించి వాళ్ళ ఇంట్లో ఏ విపత్తు రాదు. చదువునైనా ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. మొదట యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. చెప్పాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏ దోషము కనుగొనలేదు. కనుగొనలేదు అంటే ఉండది. నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే ಅವ್ರ యాకోబు సంతతి, ಅವ್ರ ಇಸ್ರಾಯೇಲ್ ಸಂತತಿ, ಅವ್ರ ಇಸಾಕು ಸಂತತಿ, ಅವ್ರ ಅಬ್ರಹಾಂ ಸಂತತಿ. ನನ್ನ ಹೆಸರು ಮೇಲೆ, ನನ್ನ ಹೆಸರಲ್ಲಿ ಅವ್ರು ಮೂಗ ಹೆಸರು ತೆಗೆದು ಹಾಡಾಡ್ತಾರೆ. ಅಬ್ರಹಾಮನ ದೇವರಿಗೆ ಓ ಇಸಾಕನ ದೇವರಿಗೆ ಆರಾಧನೆ. ಶಕ್ತಿ ಬರಲಿ. ಯಾಕೋಬಿನ ದೇವರೇ ನಿನಗೆ, ಯಾಕೋಬಿನ ದೇವರೇ ನಿನಗೆ. ಯಾಕೋಬನ ಮನೆಯಲ್ಲಿ, ಯಾಕೋಬನ ಹೆಸರಲ್ಲಿ ಯೆಹೋವನಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡುವವರ ಮನೆಯಲ್ಲಿ ಯಾವ ವಿಪತ್ತು, ಕಳವಳ, ದುಃಖ, ನಷ್ಟ ಯಾವ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. ಜರಕೊಂಡು ಹೋಗಿ ಬರ್ತೀವಿ. ಕಾಣಬೇಕಾ ಕಾಣಬಾರ್ದು? ಜೋರ ಹೇಳಬೇಕು. ನನಗೆ ಇಷ್ಟ ಜೋರ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಮನೆಗಳಲ್ಲಿ, ನಮ್ಮ ಮನೆಗಳಲ್ಲಿ ವಿಪತ್ತು ಕಾಣಬೇಕಾ ಕಾಣಬಾರ್ದ? ಹಾಗಾದ್ರೆ 355 ದಿನಗಳಲ್ಲಿ ದಿನಕ್ಕೆ 2 ಅವಧಿ ನೀನು ಹೇಳೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ, ಹಾಸಿಗೆ ತೆಗೆದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸಂಧಾನದಲ್ಲಿ ಅಪಾರಾತ್ರಿ 12 ತಾಸು ಕಾಪಾಡಿದಿ. ಈಗ ಮುಂದಿನ 12 ತಾಸು ನಿನ್ನ ಕೈ ಒಪ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ವಿಪತ್ತು ಬರಲಾರ್ದಾಗೆ ಆಮೇಲೆ ನನ್ನ ಸಾಕು. ನಿಮ್ಮ ಮನೆಯಿಂದ ವಿಪತ್ತು ಓಡಿ ಹೋಯ್ತದಂತ. ಹಾಲೆಲೂಯಾ. ಮುಂದೆ ಹೋದಪ್ಪ. ఇశ్రాయేలు ఏ వంకరతనమును చూడలేదు. ఈ ఇశ్రాయేలు ఏ వంకరతనమును చూడలేదు. ఏ వంకరతనము చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే వారు దేవునికి మరవలేదు. బట్ మనము మర్చిపోతున్నాము. కీర్తన గ్రంథములో 68 అధ్యాయంలో 16 వచనములో మనము మర్చిపోతున్నాము. అయిగా చెప్పాడు 11 గంటలకు చర్చ్ అంటే చర్చ్. 11 గంటలకు చర్చ్ ప్రారంభమైతే 10:30 గంటలకు లేదా 15:45 నిమిషములకు నీ బైబిల్ పట్టుకొని గుడిలో ఉన్నట్లయితే నీ ఇంత ఏ వంకరతనము రాదు. చెప్పబడమండి. చెప్పండి 11 గంటలు, మనం వచ్చింది 12:30. ఏంది చెప్పాలి. అయిగా చెప్పారు 11 గంటలు, మనం వచ్చింది 11:30కు. ఇవి చెప్పుడు దేవుడు వంకతనము మీ ఇంట్లో పంపిస్తాడా లేదా? మాట విన్నవానికి పెద్ద ఆస్వాదం ఉంది. చెప్తాయి. 10 నిమిషాలను ముగిస్తున్నా. 10 నిమిషాల్లో ఆసక్తి ఉన్నట్లయితే మంచిగా వినండి. నేను హల్లెలూయా అంటే జోరాగి చెప్పండి, ఆమేన్ అంటే జోరాగి చెప్పండి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. చెప్పబడిన జోరుగా దినానికి 2 మార్లు ఎవరైతే నమస్కారం పెడతా అని ప్రామిస్ చేస్తారో చేయలేరు. మీ గురించి, మా గురించి కాదు, అయ్యగారి గురించి కాదు, పాస్టర్ గారు నా గురించి కాదు, మీ పక్కింటి వాళ్ళ గురించి కాదు, నీ ముంగట ఉన్న ఇంటి వాళ్ళ గురించి, నా ఇంట్లో ఏ వంకరతనం ఉండకూడదు. అలాగైతే నేను దినానికి 2 సార్లు నమస్కారం పెడతాను. నమస్కారం పెట్టడానికి ఏదైనా పైసలు కావాలి? ರೊಕ್ಕ ಬೇಕ್ರಿ? ಏನ್ರಿ ರೊಕ್ಕ ಬೇಕಾ? ಅದು ರೊಕ್ಕ ಕೊಡ್ತದ್ರಿ. ಚಪ್ಪಾಳೆ ಹೊಡಿ ಜೋರಾಗಿ. ಆರೋಗ್ಯ ಕೊಡ್ತದ್ರಿ. ಚಪ್ಪಾಳೆ ಹೊಡಿ ಜೋರಾಗಿ. ಶಾಂತಿ ಕೊಡ್ತದ್ರಿ. ಚಪ್ಪಾಳೆ ಹೊಡಿ. దొరికాడయ్యా 11 గంటల కంటే 11 గంటలకు ఇంకా 10 నిమిషాల ముందు ఉన్నట్లయితే
నేను సత్యం చెప్తున్నా, నీ ఇంట్లో దేవుడు ఒక దొంగను పంపించాడంట, నీ ఇల్లు క్షేమంగా ఉంటుందంట. యోబులకు రాసిన గ్రంథంలో 5వ అధ్యాయంలో 24వ వచనంలో అని నీ బీరువాలో పెట్టిన 10 తులాల బంగారము అలాగే ఉంటుందంట. ఆయనకు కోపం వస్తే నీ ఇంట్లో రోదన అవుతుందంట, రోదన అయినట్లయితే బంగారం ఉండదంట. బంగారం ఉండాలన్నా దొంగ తీసుకొని పోవాలి. చెప్పండి, ఉండాలంటే వినుండి మంచిగా. 52 వారాలు మీరు చర్చికి వచ్చినట్లయితే మీ బీరోలో ఉన్న 10 లక్షల రూపాయలు, 10,000 రూపాయలు, 1000 రూపాయలు, 10 తులాల బంగారం, 50-30 సీరలు అలాగే ఉండును గాక. ఆమేన్. ఓ మా ఉంటాయండి, గట్టి గట్టి చెప్పండి. ఆమేనండి. ఇంకెంత నేర్పించాలి జోరుగా. చదవండి, యోబులకు రాసిన గ్రంథంలో 5వ అధ్యాయంలో 24వ వచనంలో 1 పోనీయాడంట. ನಿನ್ನ ಗುಡಾರಕ್ಕೆ ಅಪಯವಿಲ್ಲವೆಂದು నిన్న గుడారకే ಅಪಯವಿಲ್ಲವೆಂದು గుడారంటే ఏమిటి? ఇల్లు. ఈ నీ ఇంట్లో ఏ అబద్ధం ఉండదు, నీ ఇంట్లో విపత్తు ఉండదు, నీ ఇంట్లో ఏ కన్నీళ్ళు ఉంటాయి. అంటే నీవు దేవుని దగ్గర కన్నీళ్ళు పెట్టినట్లయితే నీ ఇంట్లో విపత్తుకరమైన కన్నీళ్లు ఉంటాయంట, అది సుఖకరమైన కన్నీళ్ళు ఉంటాయంట. హల్లెలూయా. అంటే ఏమో తెలుసా మీకు? కొడుకుకు కష్టపడి చదివించినందుకు కొడుకు పాస్ అయితే ఒక మూలకు పూసుకొని సీరకు ముఖం పెట్టి సీర తీసుకొని ముఖం పెట్టుకొని నా కొడుకు కాపాడప్ప, అది సుఖకరమైన కన్నీళ్ళు అంట. చెప్పండి. లేకపోతే దుఃఖకరమైన కన్నీరు ఎక్కడ తెలుసా? కోరిని దీపమార్కొనరా, ఓ కంచి వచ్చినా, అక్కడ తెచ్చినా, అప్పు చేసినా, చదివించినా కానీ ఫెయిల్ అయిన రాదు, ఈ ఏడుపు ఉంటుందంట. దీనికి విపత్తు అంటారు. ఏమంటారు? రైట్. 52 వారాలు బాగా నుండి ఈరోజు క్రిస్మస్ పండుగ అని ఎంతమంది నమ్ముతారు? చెప్పాలి. ఈరోజే క్రిస్మస్ పండుగ. నేను చెప్తున్నా, నా బైబుల్ చెప్తుంది, మీ బైబుల్ కూడా చెప్తుంది. 25వ సంవత్సరం 25వ తారీఖు డిసెంబర్ పండుగ అది పండుగ కానే కాదు, అది గానెల పండుగ, అది పోలెల పండుగ, అది బిర్యానీ పండుగ కదా, అది కొత్త బట్టల పండుగ, కొత్త కోట్ల పండుగ, కొత్త సీరల పండుగ. వాటికి నిజమైన పండుగ ఈరోజు చెప్పగలమండి. బైబిల్ రాయబడినది, చక్కటి మాట ఉన్నది. అది యోబులకు రాసిన గ్రంథము నీవు చదువు. ఎవరైనా ఒకడు యాచక కాండంలో 23వ అధ్యాయంలో 1వ వచనం చదువుంది. ನಿನ್ನ ಗುಡಾರಕ್ಕೆ ಅಪಯವಿಲ್ಲವೆಂದು ನಿನಗೆ ಎಂದು ನಿನಗೆ ಗೊತ್ತಿರುವುದು. ನಿನಗೆ ಗೊತ್ತಿರೋದು. ನಿನ್ನ ಹಟ್ಟೆಯನ್ನು ನೀನೇ ಪರೀಕ್ಷಿಸುವಾಗ, ಮನೆಯನ್ನು ನೀ ಪರೀಕ್ಷೆ ಮಾಡುವಾಗ ಏನು ಕಡಿಮೆ ಆಗುವುದಿಲ್ಲ. ಚಪ್ಪಾಳೆ ಜೋರಾಗಿ. ನಿನ್ನ ಹಟ್ಟಿಯನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡುವಾಗ, ನೀನು ಬೀರೋ ಪರೀಕ್ಷೆ ಮಾಡುವಾಗ ಅಲ್ಮಾರಿ ತೆಗೆದು, ನಾ ಮೊನ್ನೆ ಊರಿಗೆ ಹೋಗಿದ ದೀಪಾವಳಿಗಳು ಏನು ಮಾಡಿದ್ರು ಎತ್ತಾದ್ರು, ನನ್ನ ಗಂಡ ಜೂಜ್ ಆಡ್ತಿದ್ದ, ನನ್ನ ಗಂಡ ಸರಿ ಕೊಡ್ತಿದ್ದ, ಅಲ್ಮಾರಿ ಮುರಿದಾಕ ಅಂತೇಳಿ ಹವಾ ದೌಡ ಬಂದು ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ತೆಗೆದು ನೋಡಿದ ತಕ್ಷಣ 2 ತೊಲಿ ಬಂಗಾರ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಗುದ್ಕೋ. ಅದೇ 10 ತೊಲಿ ಬಂಗಾರ ಹಾಂಗೆ ಇದ್ದು ಅಂದ್ರೆ ತಿಳ್ಕೊಕೆ ನಿನ್ನ ಮನೆ ಸುರಕ್ಷಿತವಾದ ಮನೆ. ನಿನ್ನ ಮನೆಯ ಸುತ್ತಮುತ್ತಲು ಸರಿಗಂತ ಮಾಡ್ಕೋಬೇಕು. ನಿನ್ನ ಮನೆಯ ಸುತ್ತಮುತ್ತಲು, ನಿನ್ನ ಅಲಮಾರಿಯ ಸುತ್ತಮುತ್ತಲು, ನಿನ್ನ ಸುತ್ತಮುತ್ತಲು, ನಿನ್ನ ಮಕ್ಕಳ ಸುತ್ತಮುತ್ತಲು ದೇವದೂತರು ಓಡಾಡ್ತಾರಂತ. ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆ. ಅದಿರೋದಕ್ಕೆ ಇವತ್ತಿನ ಹಬ್ಬ ದೇವರಿಗೆ 52 ಹಬ್ಬ ಕೊಟ್ಟನ್ರಿ. ಯಾಚಕ ಕಾಂಡದಲ್ಲಿ 23ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 1, 2ನೇ ವಚನದಲ್ಲಿ ಒಂದು ಹಬ್ಬದ ದಿನ. ಸರಿಯಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು. ವಾಕ್ಯ ಓದಪ್ಪ. ಇಸ್ರಾಯೇಲರು ಆಚರಿಸಬೇಕಾದ ಹಬ್ಬಗಳ ವಿವರಣೆ. ಇಸ್ರಾಯೇಲರು ಆಚರಿಸಬೇಕಾದ ಹಬ್ಬದ ದಿನಗಳು ಯೆಹೋವನು ಮೋಶೆಗೆ ಹೇಳಿದನೆಂದರೆ, ಯೆಹೋವನು ನಿಮ್ಮ ಪಾಸ್ಟರ್ಗೆ ಅಂದ್ರೆ ಮೋಶೆಗೆ ಹೇಳಿದ್ದು ಏನಂದ್ರೆ, ನೀನು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಹೀಗೆ ಆಜ್ಞಾಪಿಸು. ಯೆಹೋವನಿಂದ ನೇಮಕವಾದ
ಯೆಹೋವನಿಂದ ನೇಮಕವಾದ ಹಬ್ಬದ ದಿನಗಳು ಇವೆ. ಯಾವುವು? ಈ ದಿನಗಳಲ್ಲಿ ಅಯ್ಯ ಯಾವುವು? ಸಂಡೇ ಇವೆ. ಈ ಸಂಡೇನೆ ಇದು ಹಬ್ಬ ರೀ. ಇವತ್ತು ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬ ರೀ. ಇವತ್ತು ಯಾರಾದರೂ ಕಡ್ದ ಹೋಳಿಗೆ, ಬೆಲ್ಲದ ಹೋಳಿಗೆ, ಕಡಲೆಬೇಳೆ ಹೋಳಿಗೆ, ಬಿರಿಯಾನಿ ಏನಾದ್ರು ಮಾಡಿದ್ರೆ ಇಲ್ರಿ, ಯಾಕೆ ಮಾಡಿದ್ರೆ? ಇವತ್ತು ಡಿಸೆಂಬರ್ ಹಬ್ಬ ಅಲ್ಲಲ್ರಿ? ಒಂದ್ ವೇಳೆ ಇವತ್ತು ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ಅಲ್ಲೇ ಇರ್ತಿತ್ತು. ನೀವು ಯಾಕಪ್ಪ ತಿಂದು ಬಂದಿರೋ ಗುಡಿಗೆ ಅಂದ್ರೆ ಯಾನ್ ಮಾಡ್ಯವ ನಮ್ಮ ಅಣ್ಣ ನಮ್ಮ ಗಂಡ ಈಗ ಬಿದ್ದರೆ ಬಂದರ ಆ ಸೀರೆನ ಹೇಳಿಂದೇ ಸೀರೆ ಸಿಗಲ್ವಂಟದಂತ ಸೀರೆ ತನಕ ಮನೆಗೆ ಬರ್ಬಾರಂದಳ ಅದಕ್ಕೋಸ್ಕರ ಈಗ ತಂದರ ಈಗ ಬಂದಿಲ್ಲ ನೋಡಿ. ಅದು ಯಾಡಿ ಅಷ್ಟೊಂದು ಸೀರೆ ಅಷ್ಟು ಮೋಸ ಮಾಡ. ಒಂದು ಕಡುಬು ಅಷ್ಟು ಮೋಸ ಮಾಡಕ್ಕೆ ಹೌದಲ್ರಿ? ಹೌದಲ್ರ? ಅದೊಂದು ಕರ್ಜಿಕಾಯಿ ಅಷ್ಟೊಂದು ಮೋಸ ಯಾಕವ ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ಏನ್ ಮಾಡಿ ಹಿಟ್ಟಿಗೆ ತಂದ್ರಿ ಅಲ್ಲಿಗೆ ತಂದನ ಎಲ್ಲರೂ ಮಾಡ್ಕೊತಿರತ್ತಾರೆ ಬಾಯ್ ತಗೊಂಡ ಕಡೆ ಈಗ ತಂದನ ಏನು ಅಡುಗೆ ಮಾಡಿ ಜಾಚೆ ಹೋಗ್ಲಿ ಹಬ್ಬಕ್ಕೆ ಹೋಗ್ಲಿ. ಇವತ್ತು ಯಾವ ಕಿರಿಕಿರಿ ಇಲ್ಲ. ಜೋರಾಗಿ ಇವತ್ತು ಹಬ್ಬಲಿ. ಇವತ್ತು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹುಟ್ಟಿದಂತ ದಿನ, ಶಾಂತಿ ದಿನ, ಸಮಾಧಾನದಿಂದ. ನಾ ಸತ್ಯವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಈ ಸಮಾಧಾನದಿಂದ ಎಷ್ಟು ವರ್ಷ ಊರಾಗ ಬಾಳ್ತಿ ಅಂದ್ರ ಮುಪ್ಪಿನ ಮುದುಕಾಗಿ ಕೈಯಲ್ಲಿ ಕಟ್ಟಿ ಬಂದರೂ ಸಹ ಅಲ್ಲೆಲ್ಲ ಹೋದರೂ ಸಹ ಬಾಯಿ ತೆರೆದು ನಿಂಗೆ ತಿನ್ನಕ ಬಂದಿರೋದು ಸಹ ಲಾಸ್ಟ್ ಸಾವು ನಿನಗೆ ಆ ಸಾವು ಅಂತ. ಬಾಯಿ ತುಂಬೆಲ್ಲ ಹಲ್ಲುಗಳವ. ಅವನು ಬಾಯ್ದಾಗ 30 ವರ್ಷದಕ್ಕೆ ಗೋವಿಂದ ಅಂದ್ರೆ ಹೊಂಟು ಹೋಗ್ಯಾನ. ಯಾಕೆ ಹೊಂಟೋಗ್ಯಾನ ಅಂದ್ರೆ ಅವನ ಬಳಿ ವಿಪತ್ತು ಶುರುವಾಯಿತು. ಇಸ್ಪೇಟ್ ಆಡ ಎಲಿಗಳು ಎಷ್ಟು ಇರ್ತಾವ ಯಾರು ಹೇಳ್ತೇವೆ? ನಿಮಗೆಲ್ಲ ಗೊತ್ತದ. ಬಟ್ ಹೆಂಗಿಲ್ಲ ದಾಸ್ಕೆ ಹೋಗ್ತಿರ್ಬೇಕು ಹೇಳ್ರಿ. ಇವತ್ತು ಒಂದು ದಿವಸ ಆಡೋದ್ರ ಬಿಟ್ಕೊಡ್ರಿ. ಎಷ್ಟ್ರಿ? ಪನ್ನಸೆಡ್ ಅಂದ್ರೇನ್ರಿ? 52 ಏನ್ರಿ? 52. ಆ ಕ್ಯಾಲೆಂಡರ್ ಚೆಕ್ ಮಾಡ್ರಿ ಎಷ್ಟು ಸಂಡೆ ಹೊಂಟವ. 52 ರೀ. ನಾನು ಕ್ಯಾಲೆಂಡರ್ ಕೊಟ್ಟಿದ್ದೀನ ಇಲ್ಲ? ಕೊಟ್ಟಿಲ್ಲ. ಕ್ಯಾಲೆಂಡರ್ ಅದು ನೋಡಿ ಅದಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಬೇಡ. ಬಟ್ ನಮ್ಗೆ ನೋಡಿ ನನ್ನ ಮಾತ್ರ ಅಲ್ಲ, ರಾತ್ರಿ ಮಾತ್ರ ಅಲ್ಲ, ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಸರಿ, ಈ 52 ವಾರ, ಈ 52 ಮೀಸ್ಬಿಟ್ಟಿವಿ. 3 ಮಾತು ಹೇಳಿ ನಾವು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. 52 ಎಲೆಗಳ ಮೇಲೆ ಯಾರ ಮನಸ್ಸಿಟ್ಟು ಗುಡಿಗೆ ಬರಲು ಇವತ್ತೇ ಸಮಯ ಇರುತ್ತೆ ನಿಮಗೆ. ಬ್ಯಾಕಾಟ, ರಮ್ಮಾಟ, ಬೀರಾಟ. ಇದು ರಮ್ಮಾಟ, ಬೀರಾಟ, ಪ್ಯಾಕಾಟ. ಮತ್ತೆ ಸೋಮವಾರ ಆಗಲ್ಲ. ಡ್ಯೂಟಿ ಯಾರಾದ್ರೂ ಇದ್ರೆ ಬಿಡ್ರಿ, ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ವಿಪತ್ತು ಬರಲ್ಲ. ಬಿಟ್ರೆ ವಿಪತ್ತು ಬರಲ್ಲ, ಬಿಟ್ರೆ ಆಶೀರ್ವಾದ ಬರ್ತದೆ. ಜಪಾಳೆ ಹೊಡಿ ಜೋರಾಗಿ. 52 ವಾರ ಯಾರು ಬರ್ತಾರೋ ಅವರಿಗೆ 3 ಆಶೀರ್ವಾದ. ಎಂತ ಆಶೀರ್ವಾದ? ಅವ್ರ ಮಕ್ಕಳು ರಾಜಕುಮಾರ ರೈತರ ಅಂತ. ರಾಜಕುಮಾರ ಆಗಬೇಕು. ಈಗಾಗಲೇ ಆಗ್ಯಾರ. 40% ಎಲ್ಲ ರಾಜಕುಮಾರ. ಈಗ ಮೊದಲೇ ಹೇಳಿನಿ, ಇದು ರತ್ನಾಲಪುರ್ನಲ್ಲಿ ರತ್ನಗಳೆಲ್ಲ ಅಮೆರಿಕಾ, ಬ್ಯಾಂಗ್ಳೂರ್, ಹೈದರಾಬಾದ್, ಬೀದರ್ನಾಗ, ಮಂಗಳಪೇಟ್ನಾಗ ಹರರಿ ಇಲ್ರಿ? ಹರರಿ. ನೀವ್ಯಾಕೆ ನೋಡ್ಕೊಂಡ್ರಿ? ನಮಗೆ ಅಷ್ಟೇ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಸಂತಾನ್ರಿ, ನಿಮ್ಮ ಸಂತಾನ ಇಲ್ಲಿದ್ರೆ ರತ್ನ ಅವ್ರಂಗ ಹೋಗ್ಬೇಕಾ ಬೇಡ? ನಿಮ್ಮ ಸಂತಾನ ಅವ್ರಂಗ ಲೋಕದ ಕಟ್ಟ ಕಡೆಗೆ ವಿಸ್ತಾರ ಆಗ್ಬೇಕಾದ್ರೆ ಯೋಗರು ಬರೆದ ಪುಸ್ತಕ 5ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಚನ. 5ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಚನ. ನಿನ್ನ ಮಕ್ಕಳು ಲೋಕದ ಕಟ್ಟ ಕಡೆಗೆ ಹಚ್ಚು ಹಸಿರಾದ ಹುಲ್ಲಿನೊಳಗೆ ಜೀವಮಾನ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿ ಬೈಬಲಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟದ. ಓದಪ್ಪ. ನಿನ್ನ ಸಂತಾನವು ನಿನ್ನ ಸಂತಾನವು ದೊಡ್ಡದೆಂದು ನಿನ್ನ ಸಂತತಿಯವರು ಭೂಮಿಯ ಹುಲ್ಲಿನಂತೆ ಲೆಕ್ಕವಿಲ್ಲದವರು. ಹಲ್ಲೆಲೂಯ. ಲೆಕ್ಕವಿಲ್ಲದವರಂತ ಏನಪ್ಪಾ? ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನನ್ನ ಮಗ ಹೈದರಾಬಾದ್ ಕರ್ರಿ ಅಪ್ಪ, ಯಾಂಡ್ರಳ್ಳಿ ಒಳ್ಳೆ ಕೆಲಸದ ಕಂಡ್ರಿ. ಅದಕ್ಕೆ ಎಷ್ಟು ಮಂದಿ ಮಕ್ಕಳು? ನನ್ನ ಮೊಮ್ಮಕ್ಕಳು ಹೈದರಾಬಾದಿಗಿಲ್ಲ, ನನ್ನ ಮಕ್ಕಳು ಅಮೆರಿಕದಾಗ ಚಬಳೆ ಹೊಡ್ರಿ. ಅಷ್ಟು ಭಯಂಕರ ಆಶೀರ್ವಾದ. ಸತ್ಯ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ.
ವಿಚಾರ ಮಾಡ್ಕೊಡ್ರಿ. 365 ದಿನಗಳು ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ದೇವರು ಬೆಳಕಾಗಿರ್ತಾರ ಅಂತ ಚಪ್ಪಾಳೆ ಹೊಡಿತಾರೆ. 365 ದಿನಗಳು ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ದೇವರಾತ್ಮನು ತಿರುಗುತ್ತಾ ಇರ್ತಾನೆ. ಆವಾಗ ಸ್ವಲ್ಪ ಚರ್ಚೆ ಹೋಲತ್ತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡತ್ತ. ನೋಡ್ರಿ ಈಗ ಹೆಂಗೆ ಮಾಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡತ್ತ, ಚರ್ಚೆ ಮಾಡತ್ತ. ಅದಕ್ಕೆ ದೇವರಂದ್ರೆ ಪಂಚಪ್ರಾಣ, ವಾಕ್ಯ ಅಂದ್ರೆ ಪಂಚಪ್ರಾಣ, ದೇವರು ಕುಡಿ ಅಂದ್ರೆ ಪಂಚಪ್ರಾಣ, ಪಾಸ್ಟರ್ ಅಂದ್ರೆ ಇನ್ನೂ ಪಂಚಪ್ರಾಣ. ಈಗ ನೋಡ್ರಿ ನಿಮ್ಮ ಮಗಳ ಇದೆಲ್ಲ ಸಾತಾನು ಬಂದು ನಿನ್ನ ಮನ್ಯಾಗ 10 ನಿಮಿಷಕ್ಕೆ ನೀನು ಅಂಗಾಲು ಮೊದಲುಗೊಂಡು ನಡುನೆತ್ತಿ ಆದ್ರೂ ಚರ್ಚೆ, ಆದ್ರೂ ದೇವರ ವಾಕ್ಯ ಕೇಳಬೇಕು. ನಿನ್ನ ಕಷ್ಟ ಕಾಲದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಮೊರೆ ಇಡೋದಾದ್ರೆ ದೀಪ ಬೆಳಗುತ್ತದೆ. ಸ್ವಲ್ಪ ಹಾಡಯ್ಯ ವಿಶ್ರಾಂತಿ ದಿನವೋ